లూకా సువార్త 17వ అధ్యాయము 20-21. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చాను. దేవుడు తన వాక్యమును మన వెనికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. ఈ వాక్యం అనుగ్రహించినారు, మీకు స్తోత్రములు తండ్రి. ధ్యానిస్తూ ఉండగా దేవా, నన్ను పరిశుద్ధపరిచి మీ శిలువ చాటున మరుగుపరిచి మీ వాక్యమును ఉన్నట్టుగా ధ్యానించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది ప్రియులారా, చేరి వచ్చినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు, దేవునికి స్తోత్రములు. మనము ప్రతి ఉదయమున లేచి దేవుని పాద సన్నిధిలో గడపడం అనేది ఒక గొప్ప అవకాశము, ఒక ధన్యత. దేవుని పాద సన్నిధిలో గడపడం మంచిది. ఎవరికి లేని ధన్యత మనము పొందుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు. ఈ వాక్య భాగములో పరిసయ్యులు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. మొదటి 20వ వచనములో ఏమని ప్రశ్నిస్తున్నారంటే, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు, అడిగినారు. ఎందుకంటే దేవుని రాజ్యము ఇక్కడుంది, దేవుని రాజ్యం అక్కడుంది, లేకుంటే దేవుని రాజ్యం మనము మరణించిన తర్వాత చూస్తాము, లేకుంటే దేవుని రాజ్యం అనే ఈ అనుమానాలు, ఈ డౌట్స్ వాళ్ళకు ఉన్నాయి. తర్వాత ప్రభువును ఆయనను ఎటు తిరిగి ఆయనను చిక్కులు పెట్టాలనే ఉద్దేశం కలిగి ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును ప్రశ్న. మనకు కూడా ఒకవేళ అట్లాంటి ప్రశ్న ఉంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని రాజ్యము ఆయన రాక, చాలా మంది మనం ఏమనుకుంటామంటే దేవుని రాజ్యము ఇక్కడ లేదు, ఆయన వచ్చినప్పుడే దేవుని రాజ్యం వస్తుంది. నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రభు నేర్పిన ప్రార్థన, శిష్యులకు నేర్పిన ప్రార్థనలో మనం చూస్తాం కదా. నీ రాజ్యము వచ్చునుగాక అంటే తాను రాకడలో ప్రభువు వస్తున్నప్పుడు వస్తుందని మనం అనుకుంటూ ఉంటాం దేవుని రాజ్యము. కానీ ప్రభు ఏమంటాడు, ఆన్సర్ ఇస్తున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఇదిగో అక్కడ అనేది ఏమి లేదు, లేదా అప్పుడే వస్తుందని కాదు, కానీ దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనక ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ అని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, దేవుని రాజ్యం మన మధ్యలో ఉందా? మనకు కూడా అనుమానం వస్తుంది, దేవుని రాజ్యం మన మధ్యలో ఉందా అనే అనుమానం మనకు కూడా కలగొచ్చు. అది ఎట్లా అంటే, దేవుని రాజ్యము ఎక్కడైతే ప్రభు ఎవరి హృదయంలో దేవుడు నివసిస్తాడో వాళ్ళే దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచాల్సిన అవసరత ఉన్నది. ఒక రెఫరెన్స్ తీస్తా నేను. లూకా సువార్తలో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అది ఎట్లా అంటే, ప్రేమ కలిగి దేవుని వాక్యానుసారముగా దేవుడిచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కానీ ఆయన ఇచ్చినటువంటి వాక్యానుసారమైన జీవితము మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో ఇక్కడనే దేవుని రాజ్యం ఉన్నది. ఎందుకంటే ఇది భౌతికమైన రాజ్యం కాదు. ఇది దేవుని రాజ్యం అంటే భౌతికంగా పరిపాలన చేసే రాజ్యం కాదు. దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, అది ఒక ప్రాపంచిక రాజకీయ శక్తి కూడా కాదు. అది మనుషుల హృదయాలలో ఉంటది, మనుషుల హృదయాలలో అవతరిస్తూ ఉంటుంది. అది ఏందంటే దేవుని రాజ్యం అని అంటే,
రోమిలకు రాసిన పత్రిక 14:17లో మనం చూస్తాం. ఏంటిది అని అంటే, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమును అనే మాట. కదా, రోమిలకు రాసిన పత్రిక 14:17 సరే చదివి మీకు వినిపిస్తా. 14:17 దేవుని రాజ్యము నాకు దేని నిర్వచనం, దేవుని రాజ్యం డైరెక్ట్ నిర్వచనం ఇస్తున్నాడు చూడండి. 14:17 దేవుని రాజ్యమును ఏమంట, భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. చూడండి, ఇంకా 18వ వచనం చదువుకుంటూ పోతే, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటిని ఆసక్తితో అనుసరింతము. అంటే భావం ఏమిటంటే, దేవుని రాజ్యము నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందము, అదే దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రత్యక్షపరచాలి లోకానికి. ఎట్లా ప్రత్యక్షపరుస్తాడు అంటే, దేవునికి దాసుడై ఉన్నప్పుడు, దేవునికి దాసుడుగా ఉండాలంట. క్రీస్తునకు దాసుడై దేవునికి ఇష్టడును మనుషుల దృష్టిలో యోగ్యుడునై ఉన్నాడు. దేవునికి ఎప్పుడైతే దాసుడమై ఉంటామో, చూడండి ఎంత చక్కగా మంచి మాటలు పౌలు గారు రాస్తారు రోమో సంఘానికి. దేవునికి ఇష్టడై ఉండాలి, దాసుడై ఉండాలి, ఇష్టడై ఉండాలి, దేవుడు ఇష్టపడే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు ఆ దేవుని రాజ్యాన్ని మనము ప్రత్యక్షపరచగలము. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మను కలిగి ఆనందించేవారు దేవుని రాజ్యానికి వారసులు. దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షతను మనం చూపించగలం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యం పరిపూర్ణ ప్రభావంతో మహిమతో వెల్లడవుతుంటుంది. అప్పుడు ఆయన ప్రభావము ఆయన మహిమతో ఉంటది. ఇప్పుడు మనుషుల హృదయాలలో ఉంది దేవుని రాజ్యం. మనుషుల హృదయాలలో ఉండాలి, కానీ ఉండడం లేదు అని అంటే, మనుషులు దేవునికి దాసులై, క్రీస్తు ప్రభువుకు దాసులై ఉండడం లేదు. దేవునికి మనము దాసత్వం, దేవుని వాక్యానుసారమైనటువంటి జీవితములను కలిగి దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచటానికి పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉంటే తప్ప, ఆ ఆనందంలో మనం నిమగ్నమై ఉంటే తప్ప, ఆ నీతి ఆ సమాధానం మనలో నివసిస్తుంది. ఎప్పుడైతే నీతి సమాధానం మన హృదయాలలో నివసిస్తుందో, అప్పుడు దేవుని రాజ్యాన్ని మనం పరచొచ్చు. దేవుని రాజ్యాన్ని మనం ప్రత్యక్షపరచొచ్చు లోకంలో. ఇప్పుడు మనం దేవుని రాజ్యం కొరకు వెతుకుతూ ఉన్నాం, దేవుని రాజ్యంలో మనం చేరాలని ఆశపడుతూ ఉన్నాం. కానీ దేవునికి లోబడే తత్వము, దేవునికి లోబడే మనస్తత్వాలు మనలో చాలా తక్కువ. అందుకే మనం ఈనాడు ఏమైపోయినా అంటే, సంప్రదాయాలు ఆచారాలతో నిమగ్నమై లోకాచారములను కూడా సంఘములో మనం అవలంబిస్తూ దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టి దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచడానికి అనుకూలంగా లేక యోగ్యత లేనటువంటి పరిస్థితిలో మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ లోకంలో. క్రైస్తవుల సంగతి మాట్లాడుతున్నా నేను, దేవుని బిడ్డల సంగతి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము మన మధ్యనే ఉన్నది, మీ మధ్యనే ఉన్నది అంటాడు ప్రభువుల వారు. దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. కాబట్టి ఎవరైతే దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరుస్తారో,
ఎవరైతే దేవుని రాజ్యం కొరకు పాటుపడతారో, దేవుని రాజ్యాన్ని లోకానికి ప్రత్యక్షపరచాలని ఆశపడతారో వారందరూ కూడా దేవునికి లోబడి దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలు హృదయాలలో ఉంచుకొని లోకానికి ప్రత్యక్షపరచడానికి ప్రయాసపడాలి. అంటే ఎప్పుడు మనం ప్రయాసపడతాం ఆ రీతిగానంటే, ప్రతినిత్యము దేవుని వాక్యము చదువుట చేత, ప్రతినిత్యము ప్రార్థన చేయుట ద్వారా, ప్రతినిత్యము దేవుని నీతిని అంటే మంచిని చేయగలిగినటువంటి మనస్తత్వముని కలిగినప్పుడే దేవుని రాజ్యాన్ని నీవు ప్రత్యక్షపరుస్తావు లోకానికి. లేకపోతే మనం ప్రత్యక్షపరచలేం. ఎప్పుడో ఒకసారి చదువుతాం, ఎప్పుడో ఒకసారి వాక్యము మాట్లాడుకుంటాం, ఎప్పుడో ఒకసారి అంటే కాదది. దేవుని రాజ్యము నీతియు సమాధానం. మనలోనే సమాధానం ఉండదు. మనమే నీతియుక్తమైనటువంటి పనులు మనం చేయం. ఒక వాక్యము జ్ఞాపకం వస్తుంది, రెఫరెన్స్ అదేంటంటే యాకోబు పత్రిక కావచ్చు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును, జ్యోతిర్మయుడు పరలోక సంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆ వాక్యము యాకోబు పత్రికలో ఉంటది అనుకుంటా, చూస్తా ఒక్కసారి. కాబట్టి ప్రతిదీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేటివి. అవన్నీ కూడా మంచివి ఏవైనా ఉన్నాయి మనం అంటే దేవుని యొద్ద నుండి వచ్చేటివి. ప్రతి ఈవియు అది దొరకలేదు నాకు. మీకు ఎవరికైనా దొరికితే చదవచ్చు అన్మ్యూట్ చేసుకొని. దొరికింది. యాకోబు పత్రిక 1:17 బ్రదర్. అవును. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయనను లేదు. అది అంటే శ్రేష్టమైన ప్రతి ఎక్కడ మనము ఆ దేవుడి రాజ్యాన్ని మనం ప్రత్యక్షపరచటము ఎలాగ చేస్తాము అని అంటే, ఎట్లా గుర్తుపట్టాలి, ఏ రీతిగా మన అలవాట్లను కానీ మన మాటలను కానీ ఎట్లా ప్రత్యక్షం మనం అంటే నీతి సమాధానం అనేది మనలో నివసిస్తూ ఉన్నప్పుడు అదే దేవుని రాజ్యం అంటాడు. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉన్నది కదా. దీన్ని మనము ప్రత్యక్షపరచాలంటే మనలో నీతి నివసించాలి, మనతో సమాధానం ఉండాలి. అప్పుడు మనం లోకానికి ప్రత్యక్షపరుస్తాం. మనతో సమాధానం లేకపోతే, మనలో నీతి లేకపోతే ఎట్లా మనం దాన్ని గుర్తుపట్టాలంటే, మంచి పనులన్నీ కూడా శ్రేష్టమైన ప్రతి ఈవియు మంచి పనులు, మంచివి ఏవైనా సరే, మంచి మాటలు కానీ మంచి పనులు కానీ మంచి ఈవులని మంచి అన్ని ఏవైనా కానీ అవన్నీ కూడా సంపూర్ణమైన ప్రతి వరమును కూడా మన దాంతో పాటు ప్రతి వరం మనకుంటాయి. కొన్ని వరాలు ఉంటాయి దేవుని కొరకు వాడుకునేటటువంటి ప్రత్యేకమైన వరాలు. ఒక చక్కగా వాక్యం, ఒకరు చక్కగా పాడగలరు, ఒకరు చక్కగా వాయించగలరు, ఒకరు చక్కగా లీడ్ చేయగలరు. అందరికి అన్ని వరాలు ఉండవు. కాబట్టి వాటిని అంటే మంచి ఎక్కడైతే జరుగుతుంది, మంచి ఎక్కడైతే చేస్తున్నాం మనం అంటే అవి దేవుని యొద్ద నుండి వచ్చేటివి. శ్రేష్టమైనవన్నీ కూడా అవి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చేటివి. అంటే జ్యోతిర్మయుడు అంటే వెలుగుతున్నటువంటి దేవుడు, వెలుగయ్యున్న దేవుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు కదా, మన దేవుడు అగ్ని, మన దేవుడు అగ్ని. కాబట్టి ఆ అగ్ని, ఆ వెలుగు నీలో నాలో నివసిస్తున్నప్పుడు నీతి నివసిస్తుంది, సమాధానము నివసిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తాడు. అప్పుడే మనం దేవుని రాజ్యాన్ని లోకానికి ప్రత్యక్షపరుస్తాం.
అదే దేవుని రాజ్యం. ఎక్కడో ఉంది దేవుని రాజ్యం అని కాదు. ప్రేమ, సమాధానం. ఎందుకంటే దేవుడు ప్రేమా స్వరూపి కదా. దేవుడు ప్రేమా స్వరూపి. ప్రేమ ఎవరిలో ఉంటుంది అక్కడ దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వారిలో నివసిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచటానికి అంటే మనం ఇప్పుడు అన్నీ మూయబడ్డాయి. సువార్త ప్రకటించే ద్వారాలు మూయబడ్డాయి. మనం ఎవరము దేవుని గురించి ప్రకటించడము లేదు. మనం ఎవరము కూడా దేవుని కొరకు అంటే ఆయనను ప్రత్యక్షపరచడానికి ప్రయత్నం చేయడం లేదు. లోకముతో కలిసి బ్రతుకుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రజెంట్ జరుగుతున్నది ఏంటంటే దేవుడు తన్ను తానే ప్రత్యక్షపరచుకుంటున్నాడు లోకానికి. తన్ను తానే ప్రత్యక్షపరచుకున్నాడు. ఎట్లా? మనుషులను బలి ఇచ్చుట ద్వారా మనుషులను ఇతరులు హింసిస్తున్నారు. ఇప్పుడు సువార్త ప్రకటించడానికి పోతే హింసిస్తారు, కొడుతున్నారు. విచిత్రమైన కొట్టుకం కదా. రాళ్లతో కొడుతున్నారు, కట్టెలతో కొడుతున్నారు. మనం చూస్తూ ఉంటాం యూట్యూబ్లో ఎవరైనా సువార్త ప్రకటించడానికి మంచి మంచి ఆఫీసర్స్ కూడా హెబ్రోన్లో అయితే వాళ్ళ బ్రదర్స్ ఆ బ్యాగ్స్ వేసుకొని ఆ సువార్త చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళను అన్యాయంగా కొట్టడం భయంకరంగా. అంటే దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. మనల్ని బలిగా అర్పించే పరిస్థితి ఉన్నది ఇప్పుడు. దేవుడు మనల్నే బలి అర్పిస్తాడు తన రాజ్యాన్ని తను ప్రత్యక్షపరచుకోవడానికి. మనం సైలెంట్ అయిపోయినాం. మనం లోకంతో కలిసిపోయినాం. లోకంతో బ్రతకడానికి నేర్చుకున్నాం. లోకము యొక్క పోకడలు మనలో నడుస్తూ ఉన్నాయి. అందుకని దేవుడు తన్ను తానే ప్రత్యక్షపరుచుకునేటటువంటి రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. సంఘం సైలెంట్ అయిపోయింది. సంఘము కాపరులు టైం పాస్ చేస్తున్నారు. కాపరులు టైం పాస్, ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేయలేరు. సంఘం అంతా కూడా సైలెంట్. సంఘమే తను తానే కడుక్కోవడానికి చాలా కష్టమైపోయింది. తను తానే హృదయాలను శుద్ధి చేసుకోవడానికి కష్టమైపోయింది సంఘం. అందుకని దేవుడు తను తానే ప్రత్యక్షపరచుకోవడానికి ప్రియులారా. అట్లా కాకుండా అంటే మనము కూడా అప్పుడే మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. లేకుంటే మనకు దేవుని రాజ్యం ఆ మనం ప్రవేశిస్తామని చెప్పలేం. దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలంటే దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచాలి లోకానికి. అదే దేవుని రాజ్యం ఏంటిది అంటే నిర్వచనం మనం చదువుకున్నాము. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తాడో అప్పుడే ఆనందంగా మనం బ్రతకగలము. నీతి మనలో నివసిస్తుంది, సమాధానం మనలో ఉంటది. ఇది కోల్పోయినందు చేతనే ఈరోజు సమాధానము లేక నీతి మనల్ని నివసించడం లేదు, నీతిని మనము జరిగించడం లేదు. కాబట్టి ఆ శ్రేష్టమైన ప్రతి ఇవి కూడా పర సంబంధమైనది వస్తున్నాయి కాబట్టి, జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వస్తున్నాయి కాబట్టి మనము దాన్ని అనుభవించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించాలంటే ఏం చేయాలి? మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. హృదయము పరిశుద్ధత కలిగి ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. దేవుని రాజ్యం ఎక్కడో ఉన్నది కాదు, మీ మధ్యనే ఉన్నది అంటాడు. రాజ్యము పరిపూర్ణమైనటువంటి ప్రభావముతో ఆయన వచ్చేటప్పుడు, ప్రభువు రెండవసారి లోకానికి వచ్చేటప్పుడు ఆ రాజ్యము పరిపూర్ణ ప్రభావముతో వస్తుంది. ఇప్పుడు పరిపూర్ణ ప్రభావం కాదు, కానీ మనము ఆ రాజ్యం కొరకు పాటుపడాలి, ఆ రాజ్యం కొరకు నివసించాలి, ఆ రాజ్యాన్ని ప్రత్యక్షపరచాలి. కానీ ఆయన వచ్చేటప్పుడు పరిపూర్ణ ప్రభావము, పరిపూర్ణ ప్రభావముతో మహిమతో అప్పుడు ప్రత్యక్షమవుతుంది. మత్తయి సువార్త 24:30లో అప్పుడు అది రాజులను జాతులను అన్నిటినీ ఓడిస్తుందంట ఆ ప్రకటన గ్రంథంలో. మళ్ళా ఇప్పుడు మత్తయి సువార్త 24:30లో ఒకసారి చూసి ఇక ముగిచ్చేస్తాను, సమయం అయిపోయింది. మత్తయి సువార్త 24:30. ఒక్క నిమిషం. 24:30. ఓకే.
ఉమ్, అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. అంటే ప్రభావముతోను మహామహిమతోను అప్పుడు ఈ రాజ్యము సంపూర్ణత సిద్ధించుకుంటదన్నమాట. దేవుని రాజ్యము. ఇప్పుడైతే మనము దేవుని రాజ్యాన్ని ప్రత్యక్షపరచాలి. ఎట్లా ప్రత్యక్షపరుస్తామంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందము ఇవి మనము కలిగి ఉంటే దేవుని రాజ్యాన్ని లోకానికి ప్రత్యక్షపరుస్తాము. మరి ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే దేవుని ఆ దేవుని నీతి మనలో ఉందా? సమాధానము మనలో ఉందా? తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో నివసిస్తూ ఉన్నాడా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తే అది ఆనందము, పరలోక ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఆ రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.